హాయ్ ఎవ్రీవన్, నేను రాజేశ్వరి దాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన తెలుగు సూపర్ హ్యూమన్స్ వెయిట్ లాస్ రెసిపీ కొబ్బరి పాలతో పెరుగు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ముందుగా కొబ్బరి పాలను ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఒక కొబ్బరికాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని మనం బ్లెండర్లో వేసుకుందాం. ఇలాంటి రెసిపీస్ చేసుకునేటప్పుడు మనం అప్పటికప్పుడు బ్రేక్ చేస్తాం కదా, అలాంటి ఫ్రెష్ కొబ్బరితో చేస్తేనే బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇలా బ్లెండర్లో వేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దీని నుంచి మిల్క్ సపరేట్ చేసుకుందాం. మనం రెగ్యులర్గా తీసుకునే మిల్క్ కంటే కూడా ఈ కొబ్బరి పాలలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కొబ్బరిలో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. శ్రీనివాస్ గారు ఈ డైట్లో కొబ్బరి తీసుకోవచ్చు అని చెప్పారు కదా. అప్పుడప్పుడు ఇలా ఫ్రెష్గా కొబ్బరి పాలు తీసుకోవచ్చు, కర్రీస్లో వేసుకోవచ్చు. ఈ డైట్లో వెజిటేరియన్స్కి ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి కదా. మీరు తీసుకునే ఫుడ్లో కొబ్బరిని యాడ్ చేసుకుంటూ ఉంటే మీకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటారు. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, అందుకే నేను ఇలా పెరుగుని ట్రై చేశాను అనమాట. నాకు చాలా నచ్చిందండి, టేస్ట్ చాలా బాగుంది. ఒక మంచి హెల్దీ ఐస్ క్రీమ్ తిన్నట్టు అనిపించింది అనమాట. మనం ఈ డైట్లో ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఏం తీసుకోం కాబట్టి చక్కగా ఇలా హెల్దీగా పెరుగుని ప్రిపేర్ చేసుకోవచ్చని మీకు రెసిపీ చూపిస్తున్నాను. చూసారు కదా, కొబ్బరి పాలు చిక్కగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో అడుగు అంటుకోకుండా ఇలా గరిటెతో కలుపుతూ మనం పాలను వేడి చేసుకోవాలి. కొబ్బరి పాలని నార్మల్ మిల్క్ లాగా బాయిల్ చేస్తే పాలు విరిగిపోతాయి. గోరువెచ్చగా కాకుండా ఇంకొంచెం వేడి అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా నేను కుండలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మనం పెరుగు ఎప్పుడు తోడు పెట్టుకున్నా కూడా ఇలా ఇరుకుగా ఉన్న వాటిలో పెట్టుకుంటే పెరుగు చాలా ఫాస్ట్గా తోడుకుంటుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక నైట్ అంతా కూడా మనం దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మీకు పెరుగు ఎలా తోడుకున్నదో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, మనకి నార్మల్ పెరుగులాగా కాకుండా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ లాగా పెరుగు అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను 2 అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాలనుకున్నానండి. దాని తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. 2 అవర్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్లోంచి పెరుగుని తీసాను. ఇది ఎలా అయ్యిందో చూద్దాం. మీకు స్పూన్తో తీసి చూపిస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పెరుగు చాలా బాగా అయింది. ఇలా పెరుగు తీస్తున్నప్పుడు అడుగున కొంచెం లిక్విడ్ లాగా ఉంది. దీన్ని మనం బటర్ మిల్క్ లా చేసుకుని తీసుకోవచ్చు. నేను టేస్ట్ చేశానండి. నార్మల్ పెరుగు కంటే కూడా నాకు ఈ కొబ్బరి పాలతో పెరుగు చాలా నచ్చింది. అసలు కొబ్బరి ఫ్లేవర్ తోటి చాలా బాగుందండి. మంచి హెల్తీగా అనిపించింది అనమాట నాకు ఈ పెరుగు తీసుకుంటే. చూసారు కదా, కొబ్బరి పాలతో పెరుగు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ డైట్లో ఇలా హెల్తీగా కొబ్బరి పాలతో పెరుగుని ప్రిపేర్ చేసుకుని సమ్మర్లో ఈ డైట్ని ఎంజాయ్ చేస్తూ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హెల్దీ, బీ హ్యాపీ.